పౌర్ణమి అని పిలుస్తారు. రే ఈ రోజు గురు పౌర్ణిమ. అవును సార్. టైం ఎంత? 9:30 సార్. ఓ అయ్యో ఆడొచ్చేస్తుంటా. ఎవరు సార్? అదే మర్యాదతో మంచితనంతో మనుషుల్ని చంపేసేవాడు నా శిష్యుడు గుణశేఖర్. ఆడొస్తే నేను లేదని చెప్పు, నేను తాకుంటా. సార్ లేదా? సార్ బయటికి వెళ్ళారండి. అయ్యో లేకపోతే సార్ చెప్పు తీసుకెళ్ళి అభిషేకం చేసుకుంటా. గురుగారు 30,000 చెప్పులురా, నేను ఇక్కడ ఉన్నాను కదా, కాలు పెట్టాలి కదా గురుగారు. గురు పౌర్ణమి రోజు గురువుగారి కాలు కడుగుతూ గురుసింహలోని పాట పాడితే మీకు ఎంత పుణ్యమో తెలుసా గురుగారు? మైక్రో ప్లాస్టిక్స్ ఎన్వైరన్మెంట్ కి మంచిది కాదు. సక్కలోడా పట్టు పిడికిలి ఉక్కిరి పిక్కిరి. అయిపోయింది గురుగారు, నువ్వు పాలాభిషేకం చేసినట్లేదురా, పెడిక్యూర్ చేసినట్టు. అయ్యో ఇదిగోండి. ఎంత పుణ్యమో. పాలు ఎందుకండి? ఇంటికి తీసుకెళ్ళి టీ పెట్టుకుంటారా? ఈ పాలే నా గంగాజలం సార్. నెక్స్ట్ గురు పూర్ణిమ వరకు రోజుకు 4 చుక్కల చొప్పున తల మీద చల్లుకుంటే మంచి కళలు వస్తాయి. ఎక్కడో చెట్టు కింద పీడర్లా ఉండేవాడిని. రోడ్డు వైడింగ్ లో ఆ చెట్టు కూడా వెళ్ళిపోతే ఒక మర్రి చెట్టుగా మారి నాకు టీడీలు ఇచ్చారు. ఈ రోజు నేను ఒక లాయర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టారంటే అది మీ వల్లే కదా గురూజీ. గురుదేవో మహేశ్వర. పాలింకా తెల్లగైపోయి గురుజీ మీ కాలం దాకి. హాయ్ గుణ, అయిపోయిందా పాలాభిషేకం? ఇప్పుడే అయిపోయింది మేడం. అరసెకండ్ లో అద్భుత గట్టాన్ని మిస్ అయ్యారు. కాబట్టి ఒకసారి మళ్ళీ గడుపుతుంది. చేతిలో ఆ గిఫ్ట్ బాస్కెట్ ఏంటి? అలాంటి గురువు గారికి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలి